ఫ్రాక్షన్స్ కొంచెం వెనక్కి వెళ్దాము రైట్. మనం 21st సెంచరీలో ఉన్నాం, వెనక్కి వెళ్దాం 5వ సెంచరీ రైట్. అట్లా నేను కొన్ని వేల సంవత్సరాల కిందట 4000 BC దగ్గరికి వెళ్దాం. 4000 BC దగ్గరికి వెళ్దాం. ఈ 4000 BC దగ్గర అప్పుడు నంబర్లను కౌంట్ 1 2 3 4లు లేవు. 1 2 3 4 5లు ఆ టైంలో లేవు. సపోజ్గా ఒక స్టోరీ లాగా చెప్తాను. సపోజ్గా ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. అతని దగ్గర కొన్ని గొర్రెలు ఉన్నాయి. అప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రిందట రైట్ 1 2 3 4 5లు లేవు. అవన్నీ ఇండో అరబిక్ న్యూమరికల్స్, అవన్నీ తర్వాత వచ్చాయి. దీని యొక్క స్టోరీ ఒక 5 నిమిషాలు మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా నంబర్స్ ఎలా ఎవాల్వ్ అయింది, ఈ భిన్నాలు ఎక్కడి నుంచి వచ్చాయి చూద్దాం. సో ఈ గొర్రెల కాపరి కొన్ని వేల సంవత్సరాల క్రిందట 4000 BCలో అతను ఏం చేసేవాడంటే, సపోజ్గా నా దగ్గర ఒక గొర్రె ఉందనుకోండి, ఒక లైన్ గీసేవాడు. ఆ గొర్రెల కాపరి దగ్గర 2 లైన్స్ ఉన్నాయనుకోండి, ఒక లైన్ పక్కన ఇంకో లైన్ గీసేవాడు. అట్లా 3 ఉంటే 3 లైన్లు గీసేవాడు, 4 ఉంటే 4 లైన్లు గీసేవాడు, 5 ఉంటే ఈ 4 పైన ఒక లైన్లు గీసేవాడు. సో గొర్రెలు పెరిగే కొద్దీ లైన్లు గీసేవాడు. 5 5 5 లాగా చేసేవాడు. 1 2 3 4 5 అయిపోయింది కదా. 6 చెయ్యాలంటే 4 దానిపై 1 రైట్. ఫస్ట్ మొత్తం లైన్లు రాసేవాడు, దాని తర్వాత దాన్ని తగ్గించుకుంటా 4 తర్వాత ఒక లైన్లు రాశాడు. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించండి సార్, అలా 4000 BCలలో నంబర్ని కౌంట్ చేసేవాళ్ళు. సహజంగా నాకు నా ముందు కనబడుతున్నాయి, అవి సహజంగా కనబడుతున్నాయి. ఒక గొర్రెకు ఒక లైను, ఇంకో 2 గొర్రెలకు 2 లైన్లు, 3 గొర్రెలకు 3 లైన్లు, 4 గొర్రెలకు 4 లైన్లు, 5 గొర్రెలకు అలా లైన్లు, అలా లైన్లు. ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నాయనుకో, అన్ని లైన్లు గీయాలి. అది ఎక్కువ టైం అవుతుంది అని చెప్పి నెక్స్ట్ స్టెప్ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే, అట్లా కాదు బాబు, నువ్వు ఎక్కువ టైం తీసుకుంటున్నావు, దీనికి ఇంత టైం నువ్వు తీసుకోకు అని చెప్పి కొన్ని ఆల్ఫాబెట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్ఫాబెట్ అంటే సపోజ్గా 10కి నువ్వు ఇలా రాయాల్సిన అవసరం లేదు, 10కి నువ్వు ఇలా రాయాల్సిన అవసరం లేదు, ఇలా అని పెట్టు. ఇది 10 రైట్. సో ఒక్కొక్క వేరియబుల్కి డీకి ఒక వాల్యూ ఇచ్చారు, ఎల్కి ఒక వాల్యూ ఇచ్చారు. మీకు గుర్తుందా సార్, మనం స్కూల్లో చేసాం. డీకి ఒక వాల్యూ ఇచ్చారు, ఎల్కి ఒక వాల్యూ ఇచ్చారు, సికి ఒక వాల్యూ ఇచ్చారు, ఎంకి ఒక వాల్యూ ఇచ్చారు. ఈ ప్రతి ఒక్క వేరియబుల్స్కి ఒక్కొక్క వాల్యూ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఎందుకు ఇచ్చుకుంటూ వెళ్ళాడంటే, ఈ గొర్రెలు పెరిగే కొద్దీ ఆడు లైన్లు పెట్టుకొని దాని మీద గీతలు గీసుకుంటా ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. సో అట్లా దీన్ని పెట్టుకుంటూ వెళ్ళాడు. దీన్ని పెట్టుకుంటా వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. దీనికి కూడా మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది. ఈ డీలు, ఎల్లు, సిలు, ఎమ్ములు, ఓ వేరియబుల్కి ఒక వాల్యూలు ఇచ్చుకుంటూ వెళ్తే ఒక టైం పడుతుంది. ఒక టైం పట్టిన తర్వాత ఈ గొర్రెల కాపరి ఏం చేశాడు, ఇంకో గొర్రెల కాపరి దగ్గరకు వెళ్ళాడు. ఒక స్టోరీ లాగా చెప్తున్నాను సార్. ఈ గొర్రెల కాపరి ఇంకో గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళాడు. వీడిని అడిగాడు, నీ దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే, ఒక గొర్రె ఉంది, 2 గొర్రెలు ఉన్నాయి, 3 గొర్రెలు ఉన్నాయి అని చెప్పి వీడు ఆన్సర్లు చెప్తున్నాడు. వాడికి చూస్తే కౌంటింగ్ ఇలా చేయడం కనబడుతుంది. వీడిని అడిగాడు, వాడి దగ్గర ఉన్న గొర్రెల చెప్పాడు. ఇక్కడ నా దగ్గర 2 ఉన్నాయి, అక్కడ నా దగ్గర 3 ఉన్నాయి, 3 అంటే 3 గీతలు కనబడుతున్నాయి అని చెప్పి. ఈ గొర్రెల కాపరి వీడిని అడిగాడు, నీ దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయని. వాడి దగ్గర ఏమీ లేదు, వాడి దగ్గర గొర్రె ఏమి లేదు. ఇప్పుడు ఆలోచించండి సార్, 1 ఉంటే 1 గీత ఉన్నది, 2 అంటే 2 గీతలు ఉన్నాయి, 3 అంటే 3 గీతలు ఉన్నాయి, 10కి ఒక వేరియబుల్ వేసుకోండి. వాడి దగ్గర ఏమి లేదు. వాడికి ఎలా చెప్పాలది, నా దగ్గర ఏమీ గొర్రెలు లేవు అని చెప్పి నేను ఇంకోటికి చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రిందట ఏం చేసేవాళ్ళం, మనం రాయితోటి శబ్దం చేసి మాటలు వినేవాళ్ళము. సో నా దగ్గర ఏమీ లేదు,
నా దగ్గర గొర్రెలు లేవు అని చెప్పడం ఎట్లా అనే ఒక క్వశ్చన్ నుంచి వచ్చిందే. ఇది దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద చదువుకున్న ఒక విద్యావేత్త దగ్గరికి వెళ్తే అతని పేరు ఆర్యభట్ట. అతను ఏం చేశాడంటే నా దగ్గర ఏమీ లేదు అని చెప్పడాన్ని సున్నా అని అన్నాడు. సున్నా అంటే నా దగ్గర లేదు, సున్నా అంటే నా దగ్గర లేదు. సో ఆర్యభట్ట ఏం చేశాడు? సున్నాని డిస్కవర్ చేశాడు. సున్నా ఎందుకు డిస్కవరీ అయింది? ఒక పర్సన్ ఇంకో పర్సన్ దగ్గర నా దగ్గర ఉంటే కనబడుతున్నాయి 1 2 3, సున్నా నా దగ్గర లేదు అని నేను ఎలా చెప్పాలి? దానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు, దాని వాల్యూనే సున్నా. అర్థమైంది కదా సార్? దాని వాల్యూనే సున్నా. ఓకే, లేదు అనే దాన్ని నేను సున్నా ఇచ్చాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క న్యూమరికల్ వాల్యూ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క న్యూమరికల్ వాల్యూ ఇచ్చుకుంటూ వెళ్ళాను. 1 అని అంటే దాని తర్వాత వచ్చినాయే న్యూమరికల్ వాల్యూస్. ఇది 1, రైట్. దాని తర్వాత నాకు 2 గొర్రెలు ఉంటే ఇవి 2. అర్థమైందా సార్ అందరికి? ఇది 2. ఏమీ లేదు అని చెప్పడానికి రైట్ నా దగ్గర వచ్చింది 3. 1 2 3, రైట్. అలా నంబర్స్ వచ్చాయి. ఈ నంబర్స్ సహజ సిద్ధంగా మనకు ప్రకృతిలో కనిపెట్టేటి. నా ముందు ఎంతమంది పిల్లలు ఉన్నారు? 1000 మంది పిల్లలు ఉన్నారు. నా క్లాసులో ఎన్ని బెంచులు ఉన్నాయి? 50 బెంచులు ఉన్నాయి. నా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు, రైట్. నేను ఆ షాప్ దగ్గరికి వెళ్తే ఎన్ని ఛాయలు అమ్మాడు? ఈరోజు 500 ఛాయలు అమ్మాడు. నాకు సహజంగా చూస్తూనే ఉంటే కనబడే సంఖ్యలు, వాటిని ఏమన్నాం? సహజ సంఖ్యలు. 1 2 3 4 అండ్ సో ఆన్. వీటిని ఏమన్నాం? సహజ సంఖ్యలు. లేదు అని చెప్పడానికి 0 యాడ్ చేసాం. 0 1 2 3 అండ్ సో ఆన్. నేను ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తున్నాను, మీరు తెలుగు మీడియం పిల్లలు రైట్ నా వాయిస్ కరెక్ట్గా. ఇది హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ అంటే లేదు ప్లస్ ఉంది అని అంటే ఎంత ఉంది? ఉంది అని అంటే ఎంత ఉంది? ఇక్కడ వరకు స్టోరీ క్లియరా సార్? న్యాచురల్ నంబర్, సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి పుట్టాయి? లేదు అని చెప్పడాన్ని ఏమంటాము? సున్నా అని అంటాం. 0 1 2 3. స్టోరీ కంటిన్యూ చేద్దాం. అదే ఊరిలో ఒక కింగ్ ఉన్నాడు. ఒక 3 క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేద్దాం. ఇతను కింగ్, రైట్. మధ్యలో ఒక వ్యాపారి ఉన్నాడు. ఇక్కడ ఒక మామూలు ఫార్మర్ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇతను ఒక ఫార్మర్, ఇతను ఒక ట్రేడర్ అంటే వ్యాపారం చేసేవాడు. ఇతను కింగ్. ఇక్కడ దాకా నాకు అర్థమైపోయింది. న్యాచురల్ నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? లేదు అని చెప్పడాన్ని సున్నా అని అంటాం. 0 1 2 3. మనకు పూర్వం కొన్ని సంవత్సరాల కిందట, 100-500 సంవత్సరాల కిందట, రైట్, మన దగ్గర నోట్ లేదు. అప్పుడు ఏం చేసేవాడంటే నాణాలు ఇచ్చేవాడు. సో కింగ్ ఏమన్నాడంటే వ్యాపారస్తులు బాగా చేస్తేనే ఆ యొక్క కంట్రీ డెవలప్ అయిపోతుంది. కాబట్టి సపోజ్గా ఈ కింగ్ ఈ వ్యాపారస్తునికి ఒక 10 కాయిన్స్ ఇచ్చాడు అనుకుందాం. 10 కాయిన్స్ ఇచ్చాడు. ఆ 10 కాయిన్స్ ఇచ్చి వ్యాపారం చేసుకో, రైట్, ఎదుగు అని చెప్పి అన్నాడు. ఇతని దగ్గర 10 తీసుకున్నాడు, రైట్. అంటే ఇతనికి 10 ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? ఇతని దగ్గర 10 కాయిన్స్ తీసుకున్నాడు అంటే ఇతనికి 10 ఇవ్వాలి. సపోజ్గా ఒక బ్యాంకు మీకు ఒక లోన్ 500 రూపాయలు మీకు ఇచ్చింది అంటే మీ అకౌంట్, మీరు బ్యాంకుకి ఎంత ఇవ్వాలి? 500 రూపాయలు ఇవ్వాలి. ఇతను తీసుకున్నాడు అంటే తీసుకున్న అమౌంట్ తిరిగి ఇవ్వాలి. ఇతను 10 ఇతనికి తిరిగి ఇవ్వాలి. సో అదేమైంది? వాల్యూ -10. మీరు ఒకరి దగ్గర 2 రూపాయలు తీసుకున్న అమౌంట్ తిరిగి ఇవ్వాలి, -2. అర్థమైందా సార్? -2. మీరు ఒక మొబైల్ షాపులో మొబైల్ తీసుకున్నారు, 10,000 రూపాయలకు 5 EMI-లతోటి తీసుకున్నారు, 2,000 పే చేశారు, మిగతా 8,000 అతనికి తిరిగి ఇవ్వాలి. అంటే మీ అకౌంట్ నుంచి 8,000 అతనికి
తిరిగి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అక్కడ మన నుంచి వచ్చిందే మైనస్ నంబర్లు. మైనస్ నంబర్లు అంటే మన నుంచి తిరిగి వెళ్ళిపోవాలట్టు, అవుట్ గోయింగ్. ఇన్కమింగ్ అంటే రావాలి. ఇతని నుంచి 10 పోయింది, ఇతని నుంచి మళ్ళీ 10 తిరిగిపోవాలి. అట్లా మనకు మొత్తం నంబర్ లైన్లో ఫస్ట్ ఏమో లేదు, ఉన్నదాన్ని కౌంట్ చేయడానికి గీతలు పోయినాయి, వేరియబుల్ పోయినాయి, న్యూమరికల్ వాల్యూలు వచ్చినాయి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. నేనేమో తిరిగి ఇవ్వాలంటే రైట్, ఇదేమో ₹1 ఒకరి దగ్గర తీసుకున్నా తిరిగి ఇవ్వాలి, ₹2 ఒకరి దగ్గర తీసుకున్నా తిరిగి ఇవ్వాలి, ₹3 తీసుకున్నా తిరిగి ఇవ్వాలి. సో 0 1 2 3 అండ్ సో ఆన్. -1 -2 అండ్ సో ఆన్. -1 -2 -3 అండ్ సో ఆన్. వీటన్నిటినీ ఏమంటాం సార్? ఇంటీజర్స్ అని అంటాం. ఇంటీజర్స్ ని తెలుగులో ఏమంటారు సార్? పూర్ణాంకాల. ఏదైనా పదం ఉంటే మీరే చెప్పండి సార్. పూర్ణాంకాలని నేను చదువుతున్నాను. -1 -2 -3 అండ్ సో ఆన్. -1 -2 -2 -3 అండ్ సో ఆన్. ఇక్కడ వరకు అర్థమైందా సార్? అందరికీ ఏమన్నా డౌట్ ఉంటే అడగండి సార్. పూర్ణాంకాలు కరెక్టే చెప్పాను సార్.